విద్యుత్ రంగానికి అదానీ స్మార్ట్ మీటర్ గుదిబండగా మారనుందా? స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో వినియోగదారులపై ఛార్జీల భారం పడనుందా? అదానీ స్మార్ట్ మీటర్లతో పారిశ్రామికవేత్తలు ఎందుకు హడలిపోతున్నారు? జగన్ రెడ్డి హయాంలో వ్యవసాయ విద్యుత్ వాడకం లెక్కలు తేలాలంటూ వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ నిధుల్ని బూచిగా చూపారు. ఆర్డీఎస్ఎస్ లో చేరితేనే ఇంధన సంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తుందని జగన్ రెడ్డి నమ్మబలికారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు ముందుకొచ్చే సంస్థల కోసం టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేందుకు వీలు లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఎన్పానల్ అయిన సంస్థలకు మాత్రమే బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ విధానంతో పోటీతత్వాన్ని మొగ్గలోనే తుంచేశారు. టెండర్లు తెరిచాక షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అదానీ సంస్థలు బిడ్ దక్కించుకున్నాయి. సంప్రదింపుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక, వాణిజ్య, నెలకు 200 యూనిట్లకు పైగా కరెంటు వాడేవారికి అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అనుమతులిచ్చారు. స్మార్ట్ మీటర్లను బిగించేందుకు గాను సింగిల్ ఫేజ్ వినియోగదారులు నెలకు 86, 3 ఫేజ్ వినియోగదారులు నెలకు 196 చొప్పున 92 నెలల పాటు చెల్లించాలి. అంటే సింగిల్ ఫేజ్ వినియోగదారులపై 7,912 రూపాయలు, 3 ఫేజ్ వినియోగదారులపై 16,192 రూపాయల భారం పడుతుంది. బహిరంగ మార్కెట్లో ఈ మీటర్ల ధర 3,200 నుంచి 7,800 వరకు మాత్రమే ఉండగా డబుల్ ధరలు నిర్ణయించారు. దీనికి యాజమాన్య నిర్వహణ ట్యాగ్ ని తగిలించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఎన్నికలు సమీపించడం, విద్యుత్ ఛార్జీలను పెంచుతూ వచ్చిన జగన్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో స్మార్ట్ మీటర్ల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు బిగించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక, వాణిజ్య, నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ను వాడే వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియను ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ ప్రారంభించాయి. మొదట పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు అదానీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని డిస్కంలు చేపట్టాయి. స్మార్ట్ మీటర్లు బిగించాక భారీగా బిల్లులు రావడంతో పారిశ్రామికవేత్తల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. పరిశ్రమలు మూసేయడం మినహా తమకు మరో గత్యంతరం లేదని వాపోతున్నారు. మీటర్ల పనితీరును ముందస్తుగా పరీక్షించకుండా నేరుగా బిగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే డిస్కంలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నాయి. పరిశ్రమలు విద్యుత్ వినియోగించని సమయంలో కెపాసిటర్లను ఆపేయాలని సూచిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల విషయంలో జగన్ సర్కార్ చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదన్న ప్రశ్నకు ఇంధన సంస్థలు నేరుగా సమాధానం చెప్పడం లేదు. షిర్డీ సాయికి అడ్డురాని మార్గదర్శకాలు అదానికి ఎందుకు వస్తాయని నిపుణులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ మీటర్లపై తీసుకున్న నిర్ణయాన్నే పరిశ్రమలు, వాణిజ్య, పట్టణ గృహాలకు అమలు చేయాలని కోరుతున్నాయి.